హాయ్ హలో అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. నేనైతే మసాలా ప్రిపేర్ చేశాను. అంత మసాలా ఎందుకు అంటారా? ఈరోజైతే పెద్దల పండగ చేసామన్నమాట. ఇది నిన్నటి ఈ వీడియో ఈరోజు పోస్ట్ చేస్తున్నా. ఎందుకంటే నిన్నంతా బంధువులు ఉన్నారు కాబట్టి ఆ సౌండ్లకి నేను బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇచ్చేకి రాదని చెప్పేసి ఈరోజు పెడుతున్నాను అనమాట ఈ వీడియో. టమాటాలన్నీ కట్ చేసి ఎర్రగడ్డలన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాను అనమాట. మా పాప రాకముందే మసాలాలన్నీ ప్రిపేర్ చేసుకుందాం అని చెప్పేసి, ఒకేసారి అంటే ఇబ్బంది అయిపోతుందని చెప్పేసి నేనే చేసుకున్నాను అనమాట. మార్కెట్కి పోయి వచ్చి తీసుకొని వచ్చుకొని అన్నీ కాయగూరలన్నీ తీసేసి అన్నీ ఒలిచేసి పెట్టేశాను అనమాట. మీరు ఏం చేస్తారంటే కొత్తిమీర మార్కెట్ నుంచి తీసుకొని వచ్చుకుంటానే వెంటనే అది బాగా నీట్గా కవర్లో వేసి పెట్టేసేయండి. న్యూస్ పేపర్ వేయండి, బాగుంటుంది. 15 రోజులు అయినా కూడా ఏమీ కాదనమాట, అలాగే ఉంటుంది. పొద్దున్నే నేనైతే ఉప్మాకి ప్రిపేర్ చేశాను అనమాట. ఇంకా పొద్దున్నే అంటే ఇంకా అన్నీ పనులు జరగవు అని చెప్పేసి పొద్దున్నే టిఫిన్కి అయితే కొద్దిగా చేశాను. అది ముగ్గురికే, మా పిల్లలకి. ఎందుకంటే మా మరిది భార్య ఇంకా రాలేదన్నమాట, లేట్ అవుతుంది అని చెప్పి అనింది. అందుకని చెప్పేసి ముగ్గురికి ప్రిపేర్ చేశానమాట ఉప్మా. నేను ఇలాగే ఉప్మా ప్రిపేర్ చేస్తానండి, ఎక్కువ ఏమీ వేయనమాట. ఎందుకంటే మా పిల్లలకు నచ్చదు. ఇలాగే చేస్తాను నేనైతే. తగినంత ఉప్పు వేసేసాను, కలబెట్టేశాను, కాస్త కొత్తిమీర వేసాను. రవ్వ వేయించుకున్నాం కదా నూనెలో కొద్దిగా, ఆ రవ్వ అంతా వేసేసి అలా చేసేసాను అనమాట. పొద్దున్నే ఉప్మా తినేసి పిల్లలు హ్యాపీగా ఎవరి పనులు వాళ్ళు చేసుకున్నారు. మరి మధ్యాహ్నానికి అయితే నేను ఆలూ ఫ్రై చేశాను అన్నమాట. ఆలూ కర్రీ కొద్దిగా రైస్ చేసి, ఎందుకంటే ఇది మధ్యాహ్నానికి సరిపోతుంది అనమాట మాకి. మధ్యాహ్నం కూడా వస్తుందేమో అనుకున్నా, పాప రాలేదు. ఒకేసారి సాయంత్రం వస్తాను లెక్క అని చెప్పేసి అనిందనమాట. అందుకని ఇంకా మా ముగ్గురికే కదా నలుగురికే కదా అని చెప్పేసి నేను కొద్దిగా ప్రిపేర్ చేశానమాట. అది కూడా మిగిలిపోయింది, ఎవరు తినలే. మేమంటే ఈ పని ఆ పని చేసుకుంటూనే నాకు అలసట అయిపోయింది, ఏమీ తినబుద్ధి కాలేదనమాట. ఎక్కడ పడిన దొంగలు అక్కడే ఉంది అంత. మొత్తము మధ్యాహ్నానికి టిఫిన్కి అంతా ప్రిపేర్ చేసేసి మా పాప అయితే బట్టలన్నీ రగ్గులన్నీ మడతేస్తుంది, ఎక్కడొక్కడ ఉన్నాయి. ఇప్పుడంతా క్లీన్ చేసేసుకోవాలి. ఓకేనా, కర్రీ అయిపోయింది, రైస్ అయిపోయింది. మధ్యాహ్నానికి అయితే తినేస్తారు. మరి మటన్ చికెన్ తీసుకొని వచ్చి మసాలాలంతా ప్రిపేర్ చేసి పెట్టేసుకున్న. చాయ్ తాగేసా. ఇండ్లు చూడండి ఎంత క్లీన్గా చేసేసారో. ఇలా ఉంటుందన్నమాట. పెద్దల పండగ వచ్చినా ఏ పండుగలు వచ్చినా ఇండ్లు క్లీన్ మా ఆయన అనుకుంటాము. మరి సాయంత్రానికి అయితే అలా ఇలా అంతా అయిపోతానే సాయంత్రం ఇంకా మటన్ చికెన్ చేసేస్తున్నాను అనమాట. సదింపులకి మటన్ ఉంటేనేనంట సదింపులు ఎక్కేది, చికెన్ పెట్టకూడదు అనమాట, మటనే కావాలి. అందుకని 1/2 కేజీనే తెప్పించాను నా ఉండే బడ్జెట్లో. నేను ఈసారి బట్టలు కూడా పెట్టుకుందాం అనుకున్నా, పెట్టుకోలేదన్నమాట బడ్జెట్ లేక. కాస్త పసుపు ఉప్పు అంతా వేసేసి అలా పెట్టేశాను. ఇది పచ్చిమిరపకాయలు ఎర్రగడ్డలు అన్నీ వేసేస్తున్నాను అనమాట. ఇది చికెన్కి, అది మటన్. మీరు ఎలా వంటలు చేస్తారో చెప్పండి, కామెంట్ అయితే చేయండి. నేనైతే ఇలాగే చేస్తాను. మా ఇంట్లో సాయిబుల్ ఇంట్లో చికెను మటన్ పలావ్ రైస్ తినాలి అంటే హిందూస్ చాలా ఇష్టపడతారనమాట. బాగా చేస్తారు వంటలు అని చెప్పి అంటారు. నేనైతే చికెన్ అయినా మటన్ అయినా చేపలైనా ఏదైనా కూడా నేను చేస్తాను. పప్పు కూడా బాగా చేస్తాను నేనైతే, కమ్మగా ఉంటుంది. మా పిల్లలు బాగా ఇష్టంగా తింటారనమాట. మెంతిపప్పు ఎక్కువ మెంతిపప్పే చేస్తానన్నమాట నేను మా ఇంట్లో. మటన్కి అయితే ముక్కలు కొద్దిగా ఉడికినాక టమాటాలు వేసేసాను. ఇవి ఎర్రగడ్డలు ఎర్రగా అయిపోయినాక చికెన్ వేసేసాను అనమాట. 2 కేజీలు చికెన్ తెప్పించేసాను, అందరికీ సరిపోతుందిలే అని చెప్పేసి. పసుపు ఉప్పు వేసేసి కారం ఒకేసారి వేసేసి పెట్టేశాను అనమాట. నేనైతే ఎప్పుడు చేసినా ఇలాగే చేస్తాను, ఇంట్లో అయినా ఇలాగే చేస్తాను, బంధువులు వచ్చినా ఇలాగే చేస్తాను. మా పిల్లోళ్ళకి నేనైతే నా వంట నేనే చేసుకుంటాను అనమాట. ఎవరు చేసినా నాకు ఇష్టం ఉండదు, అందుకని నేనే ప్రిపేర్ చేస్తాను. ఏమంటే ఉన్నిన్ని రోజులు
అందరికీ హ్యాపీగా ఉంచాలని మాత్రం నేనైతే కోరుకుంటాను. ఎందుకంటే ఇంకా చేస్తున్నా, ఇంకా గట్టిగా ఉన్నా. నేను ఉన్నంత వరకు నేనే వంటలు చేయాలి మా ఇంట్లో. వేరే వాళ్ళు ఎవరైనా చేస్తే మాత్రం నాకు నచ్చదు అన్నమాట. రైస్ కడిగి పెట్టేశాను, బాస్మతి రైస్ వేసేసాను. పిల్లలందరూ వచ్చేసారు. ఇంత చికెన్ ఉడికిపోయింది, మొత్తము విజిల్ వచ్చేసింది. చికెన్ మటన్ అయితే ఉడికిపోయింది. ఇప్పుడు ప్రస్తుతానికైతే టైం అవుతుంది, తొందరగా చెయ్యి అంటే అది పెద్ద సిలిండర్ ఉండే పొయ్యి అదేదో అయిపోయింది, దానికి రాలేదన్నమాట. ఒక పక్కన మటన్ ఉడికిపోయింది కదా, ఇంకా కొద్ది చికెన్ ఉడకాలని చెప్పేసి రైస్కి ప్రిపేర్ చేస్తున్నా, పలావ్ రైస్కి. పచ్చిమిరపకాయలు అవన్నీ వేసేసాను అనమాట. నాకు తెలుగులో చెప్పేది రాదులేండి. ఇంకా మసాలా వేసేసాను. అది కొద్దిగా ఎర్ర పడే వరకు ఉండాలి. ఎందుకంటే మసాలా ఎంత ఎర్రగా పడితే అంత రైస్ ఎర్రగా ఉంటుందన్నమాట. అందుకనే మా సాయిబుల్ వంటలంటే మీకు నచ్చుతాయన్నమాట. మేము ఎక్కువ మసాలా ప్రిపేర్ చేస్తాము, ఎక్కువ వేస్తామన్నమాట. మసాలా లేనిది ఏది చేయలేము మేమైతే. ఇప్పుడు ప్రస్తుతానికైతే అది బాగా ఎర్రగా అయిపోయింది. ఇంకా నీళ్ళు అయితే వేసేస్తున్నాను. ఓ 2 సేర్లు వేసే బియ్యము ఇంకా మిగిలిపోయింది. అన్నం అయితే నైటు చాలా అయిపోయింది. 2.5 సేరు ఏమో వేసా. చాలా ఎక్కువ అయిపోయింది రైస్ అయితే. ఇది లెంతీ అయిపోతుంది వీడియో అని చెప్పేసి ఫాస్ట్ పెట్టేశాను అనమాట. మీరందరూ చూసి ఈ వీడియోని సపోర్ట్ చేయండి. ఎలా అనిపించిందో మీరు కామెంట్ బాక్స్లో అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీరు కూడా పెద్దల పండగ ఇలాగే చేసుకుంటారా అని మీకు చూపించడానికి ఈ వీడియో తీశానమాట. ఏదో ఒకటి లాంగ్ వీడియో పెట్టాలి అని అంటే అది పెట్టేకి కాదు కదా. ఏదైనా మనం ప్రిపేర్ చేసుకునేది ఇంట్లో యూస్ఫుల్ అయ్యేది జనాలకి పెట్టాలి. యూట్యూబ్ ఫ్యామిలీ కూడా చూడాలి అని అంటే ఎలా చూస్తుంది అని చెప్పేసి నేను ఇట్లా చేసేది వీడియో పెట్టానమాట. ఏమంటే ఫాస్ట్ పెట్టేశాను, లెంత్ ఎక్కువ అయిపోతుందని చెప్పేసి. నేను అప్పుడే మాట్లాడుకున్నాను డైరెక్ట్గా. ఏమంటే డైరెక్ట్ మాట్లాడినప్పుడు ఈ కోడిపిల్లల సౌండు, టీవీ సౌండ్, పిల్లల సౌండ్ ఎక్కువ వచ్చిందనమాట. అందుకని బ్యాక్గ్రౌండ్ సౌండ్ ఇస్తున్నాను. అంతా ప్రిపేర్ అయిపోయింది. ఇంకా స్నానానికి వెళ్ళి నేనైతే రెడీ అయిపోయి ఇలా సదింపులకి పెట్టేశాను అన్నమాట. అది ఆ ప్లేటు మా అల్లునికి, ఈ ప్లేటు మా ఆయనకి అనమాట చేసేసాను. ఇంకా రెడీ అయిపోయి ఇంకా అవన్నీ ప్రిపేర్ చేసేసి పెట్టేశాను. ఇంకా చాలా ఉండే పెట్టేటివాడ, ఇంకా పెట్టలేదు. ఏందిరా ఇవేనా తీసుకొని వచ్చిందంటే, ఇవేనమ్మా తీసుకొని వచ్చింది అని చెప్పి అంటున్నాడు. ఆ పాప ఏందక్క మటన్ చేసావా, చికెన్ చేసావా అని అంటుంటే, మటనే చేశానమ్మే, సదింపులకి మటనే ఎక్కుతుంది, చికెన్ కాదు, చికెన్ చేయకూడదు, మటనే చేయాలి అని అంటే, మరి చికెను చేస్తున్నావు కదా అంటే, అది అందరికీ చికెను, సదింపులకు మాత్రమే 1/2 kg తెప్పించాను అంటున్నాను అనమాట. నేనైతే మరి టవాల్స్ తీసుకొని వచ్చాము. ఇప్పుడైతే నేను ప్రస్తుతానికి బట్టలు అయితే పెట్టుకోలేదు, బడ్జెట్ లేదని చెప్పేసి. నిన్న సంవత్సరము పోయిన సంవత్సరము బట్టలు పెట్టానమాట. ఒక అల్లునికి, ఒకటి మా ఆయనకి పెట్టాను. నా పరిస్థితి ఎట్లుందంటే చెప్పలేనమాట. నా బిడ్డ పరిస్థితి అలాగే ఉంది, నా పరిస్థితి అలాగే ఉంది. ఇన్ని రోజులు కూడా నా బిడ్డ ప్రస్తావన మీకు తీసుకొని రాలేదు, నేను చూపించలేదు కూడా. మా అల్లుడు చనిపోయిన తర్వాతే 1.5 సంవత్సరం లోపలే మా ఆయన చనిపోయారనమాట. ఎదారు పెట్టుకొని నా బిడ్డ భవిష్యత్తు ఏమి ఇలా అయిపోయింది అని చెప్పేసి, చిన్న వయసులోనే ఆ పాప జీవితం అలా అయిపోయింది. ఏం చేస్తాం, అది వాడే పెద్దోడు, తెల్ల టోపీ పెట్టుకున్న పిల్లోడు నా మనవుడు అండి. చిన్నోడు అని అంటున్నాను కదా, నా మనవుడు వాడు. చేయబట్టి ఇది 3 years నేనైతే సాంలా నేస్తుండేది. ఇలాంటి ఒక సిచ్యువేషన్ వస్తుంది అని అసలు ఊహించుకోలేదన్నమాట. నాకేదో భయం, ఊపిరి ఆగిపోతుందేమో అన్నట్టు ఉందన్నమాట ఈరోజైతే.